వ్యక్తి కూడా రాగానే నీకేం కావాలయ్యా, సింపుల్. ఏసయ్య అంత సింపుల్గా ఎంత స్ట్రైట్గా అడిగారో ఈ వ్యక్తి కూడా అంతే సింపుల్గా అంత స్ట్రైట్గా, ఏసయ్య నాకేం కావాలో నీకు తెలీదా? కొన్నిసార్లు మనం ఏమంటామండి ప్రార్థనలో, నాకేం కావాలో నీకే తెలుసయ్యా, అన్నీ చేసేసుకో అయ్యా, అన్నీ ఇచ్చేసుకో అయ్యా కదండి. ఒక ఆయనకి ఎవరో భోజనం పెట్టడానికి వెళ్ళారంట, వడ్డిస్తున్నారంట. అప్పటికే 2 సార్లు వడ్డించారంట చికెన్ కర్రీ. మళ్ళీ గెస్ట్ కదా ఒకసారి అడుగుదామని, వేయమంటారండి చికెన్ కర్రీ? తింటాడేమో వేసుకోండి అన్నాడంట. ఏంటంట? తింటాడేమో వేసుకోండి. ఎవరు తింటాడేమో ఆయనే కదా. మామూలుగా ఏం చెప్పచ్చు అండి, వేయండి, ఓకే పర్వాలేదు, ఇంకొచ్చా వేయండి అనొచ్చు. ఆయన స్టైల్ ఏంటంటే తింటాడేమో వేసుకోండి అన్నాడండి. అది చేసేది ఏమీ లేక వెనకోళ్ళకు ఉందో లేదో తెలియదు కానీ వేశారు, ఎందుకంటే అతిథిని గౌరవించాలి. ఈ వ్యక్తి ఇంతగా కేకలు పెట్టింది ఎందుకేసయ్యా? నా కళ్ళు చూస్తే, నా వాలకం చూస్తే, నా పద్ధతి చూస్తే నీకు అర్థం కావట్లేదా అనలేదండి. నాకు చూపు కావాలయ్యా, అందుకే వచ్చా. ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రార్థనలో కూడా స్పష్టత, ప్రార్థనలో క్లారిటీ కూడా చాలా అవసరం అండి. నీకు క్లారిటీ లేకపోతే నీకేం వస్తుందో కూడా క్లారిటీ ఉండదు. అర్థమవుతుందండి? స్పష్టంగా అడుగు, సూటిగా చేయి, ప్రార్థన చేయి, యథార్థంగా చేయి ప్రార్థన, విశ్వాసంతో చేయి ప్రార్థన, వస్తాయి జవాబులు, ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు ఏసయ్య